స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించి సొంత గనులు కేటాయించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి పద్మ, వై సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ విశాఖలోనూ గత 1251 రోజులుగా కార్మికులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారన్నారు. ప్లాంట్ ని పూర్తిగా పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎంపీ భరత్, పల్లా శ్రీనివాస్ గాజువాక వద్ద ఎన్నికల ముందు జరిగిన మీటింగ్ లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ కాకూడదని అందరూ ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు కూడా ఈ రోజుకి 1251 రోజు అంటే సుమారుగా 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాలు మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇన్ని రోజులు మాత్రం ఈ దీక్షలు కొనసాగించటం. అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి వాళ్ళు ఏమాత్రం హామీలు ఇవ్వలేదు. తర్వాత ఇంక కొత్త ప్రభుత్వాన్ని అందరూ ఎన్నుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ప్లాంట్ కాపాడలేకపోయింది. కొత్త ప్రభుత్వం వస్తే ప్లాంట్ కాపాడుతుంది, విశాఖలో ప్రజలందరూ సంక్షేమంగా ఉంటారు, అలాగే నిరుద్యోగం తగ్గుద్ది అని చెప్పి అనుకున్నాము. కానీ ఈ రోజు వరకు కూడా అందరూ చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు ప్లాంట్ని కాపాడుతామని. ఎలా కాపాడుతారు? అందులో అసలు ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వటం లేదు, అలాగే సొంత గనులు లేవు. నిర్వీర్యం అయిపోతుంది ప్లాంట్. అంటే తెలియకుండా వాళ్ళు నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ ప్లాంట్ని ఖచ్చితంగా రక్షించుకోవటానికి మేము ఒక ప్రజాసంఘంగా ఐద్వాగా కూడా ప్లాంట్ పరిరక్షణ అయినంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఐద్వా విశాఖ కార్యదర్శి సత్యవతి. భారతదేశంలోనే వన్ని తీసుకొచ్చింది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో తయారు చేసిన స్టీల్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దాంట్లో మన స్టీల్ ప్లాంట్ ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకనంటే ఇది నాణ్యమైన ఉక్కు ఇక్కడ తయారవుతుందని చెప్పేసి. అలాంటి స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం కనుక సొంత గనులు కనుక కేటాయిస్తే ఖర్చు తక్కువ అవుతుంది, ఉత్పత్తి ఇంకా బాగా నాణ్యమైన ఉక్కుని తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈరోజు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది అని అంటే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖపట్నంలో ఉండడం మూలంగా జాతీయ ఆదాయంలో కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి విశాఖపట్నం ఈరోజు మన రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా ఉంది. అలాంటి ఆర్థిక రాజధానిని ఈరోజు చిన్న భిన్నం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఆ రకంగా ఆర్థిక విధానాలు తీసుకురావడం మూలంగా ఈరోజు గంటి పడే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మరి అలాంటి ఆర్థిక రాజధానిని కాపాడాల్సిన బాధ్యత గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా ఉంది. ఈరోజు తెలుగుదేశం మీద ఇంకా బాధ్యతగా ఈరోజు ప్రభుత్వానికి బాధ్యత పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం కానీ, పార్టీ కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో మాట్లాడి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి అనేది గట్టిగా అడగాలి. లేకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి అయితే ప్రజలు పట్టించారో అదే గతి భవిష్యత్తులో కూడా పట్టించే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి అన్నది పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి.